సో ఆల్రెడీ మనము లాస్ట్ సెషన్లో లైక్ ఏం గురించి మాట్లాడుకున్నాం, కలర్స్ అండ్ యూనిట్స్, రైట్? లాస్ట్ వీడియోలో మనం కలర్స్ అండ్ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాము. సో ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ అండ్ డిస్ప్లే ప్రాపర్టీ. సో మనకి లైక్ సిఎస్ఎస్లో ఎలా అయితే మనకి ప్యాడింగ్ అనేది ఒక ప్రాపర్టీయో, మార్జిన్ అనేది ఒక ప్రాపర్టీయో, సేమ్ అలానే మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్కి మనము లైక్ కలర్ అనేది ఇవ్వచ్చు, లేదు అన్నట్లయితే ఇమేజ్ ఇవ్వచ్చు, లేదు అంటే వీడియో ఇవ్వచ్చు, లేదు అన్నట్లయితే లైక్ కలర్ ప్లస్ వీడియో ఆర్ కలర్ ప్లస్ ఇమేజ్ ఇలా ఇవ్వచ్చు అనమాట. అండ్ అలానే మనము లైక్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని మనము గ్రేడియంట్ కలర్స్ అంటూ ఉంటాము, లైక్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటే కలర్ కాకుండా మనం మల్టిపుల్ కలర్స్ ఒకవేళ చూపించాలి అన్నప్పుడు దాన్ని మనము లైక్ గ్రేడియంట్ అంటూ ఉంటాము. గ్రేడియంట్ కలర్స్ అనమాట. మళ్ళీ గ్రేడియంట్లో మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. లీనియర్ అని, రేడియల్ అని ఇలా ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని లైక్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనే కాదు, దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది, లేకపోతే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉంటుంది, లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైక్ సబ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. బట్ మనం మేజర్గా మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అని. సో ఫస్ట్ మనము ఈ యొక్క ప్రాపర్టీ గురించి కంప్లీట్ చేసుకొని దెన్ విల్ మూవ్ టు ద అనదర్ ప్రాపర్టీ కాల్డ్ డిస్ప్లే. సో డిస్ప్లే అనేది మనకు కొంచెం పెద్ద టాపిక్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మనం ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసేటప్పుడు మనకి లైక్ ఒక సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ మనం కలర్ ఇద్దాం అనుకుంటాము, లేదంటే ఒకసారి ఇమేజ్ ఇద్దాం అనుకుంటాము, లేదు అంటే గ్రేడియంట్ కలర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మన యొక్క ప్రాపర్టీ ఏంటి అన్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్. సో ఈ యొక్క ప్రాపర్టీకి వాల్యూ అనేది మీరు ఆల్రెడీ కలర్స్ నేమ్ తెలుసు కదా, ఏదర్ మీరు నేమ్ త్రూ ఇవ్వచ్చు, అంటే నేను మనం ఏదైతే మాట్లాడుకున్నామో కలర్స్, లేదు అన్నట్లయితే మనము హెక్సాడెసిమల్ వాల్యూ ఇవ్వచ్చు, లేదు అన్నట్లయితే ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ ఆర్ హెచ్ఎస్ఎల్, హ్యూ సాచురేషన్ లైట్నెస్ అనేది మనం మాట్లాడుకున్నాము. సో లైక్ ఇలా మనం మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట. అది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు. లైక్ ఈవెన్ మనం వేరే సిచ్యువేషన్లో కూడా మనం మాట్లాడుకున్నాము, లైక్ టెక్స్ట్కి కలర్ ఇచ్చి ఆ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వేరేది ఇవ్వడం, అది కామన్ అనమాట. ఇది పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు సో మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ ఉంటుంది, దీన్ని మనం ఫంక్షన్ అంటూ ఉంటాము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వర్డ్ తర్వాత మనకి ఇలా బ్రాకెట్స్ అనేది ఎప్పుడైనా రాసాము అన్నట్లయితే యూ కెన్ రిమెంబర్ దిస్ యాజ్ అ ఫంక్షన్. సో ఈ యొక్క యూఆర్ఎల్ అనే ఫంక్షన్ లోపల మీరు ఏం చేస్తారు అన్నట్లయితే అడ్రస్, లైక్ ఇమేజ్ యొక్క అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇమేజ్ అడ్రస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఇవ్వాలో. ఒకవేళ మనకి ఇంటర్నల్ పాత్ అయితేనేమో మనము డాట్ స్లాష్ అని పెట్టినప్పుడు లైక్ మనం ఏదైతే కరెంట్ డైరెక్టరీ ఉందో ఆ డైరెక్టరీ లోపల ఫైల్స్ చూపిస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళాలన్నప్పుడు మనము డబుల్ డాట్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ నుంచి బయటకు వెళ్తుంది. సో ఆ యొక్క ఫోల్డర్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రస్ చూసుకొని ఆ యొక్క ఎగ్జాక్ట్ ఇమేజ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఇక్కడ ఇచ్చేస్తారు అనమాట. లేదు అన్నట్లయితే యూ కెన్ యూస్ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్. మీరు బయట నుంచి ఒక ఇమేజ్ యొక్క అడ్రస్ మీరు కాపీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం యూజ్ చేసేటప్పుడు మనకి లైక్ దీన్ని బేస్ చేసుకొని వేరే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట.
దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది ఒకటి, లేదంటే మనం ఒక పని చేద్దాము, లైక్ విల్ అండర్స్టాండ్ విత్ ద కోడ్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు create one file with name background.html, అండ్ ఇక్కడ నేను background in CSS ఇదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసుకుంటాను. లైక్ ఐ కెన్ క్రియేట్ వన్ ఎలిమెంట్ విత్ క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ అని చెప్పేసి ఒక డివ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. క్లాస్ నేమ్ సెక్షన్ అనమాట. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కానీ మనకి ఈ యొక్క కంటైనర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, కంటైనర్ ఎలిమెంట్స్ ఆర్ యూ కెన్ సే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, వీటిని మనం అలా అంటూ ఉంటాము. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దాని యొక్క కంటెంట్, అంటే దీని లోపల ఏమన్నా కంటెంట్ ఉంది అంటే జాగ్రత్తగా వినండి. దీని లోపల కంటెంట్ ఉంటే హైట్ ఏదైతే ఉందో, హైట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఉంటుంది, బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఉంటుంది. బట్ విడ్త్ అనేది ఏమవుతుంది అంటే ఫుల్, అంటే లైక్ 100% మొత్తం ఉంటుంది అనమాట. అంటే లైక్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో లైక్ కంప్లీట్గా ఉంటుంది అనమాట. వీటికి హైట్ మాత్రం దాని లోపల కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ రాశారంటే ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకే హైట్ ఉంటుంది. బట్ విడ్త్ మాత్రం ఇక్కడ నుంచి ఇదంతా, అంటే లైక్ ఏదైతే ఎలిమెంట్ అంటే లైక్ మొత్తం కంప్లీట్ విడ్త్ ఉంటుందో ఆ విడ్త్ అంతా కూడా మనకి అది తీసుకోవడం జరుగుతుంది. బట్ హైట్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కంటెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఏమీ దాంట్లో కంటెంట్ రాయలేదు అన్నప్పుడు దాని హైట్ ఏమీ లేదు అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ నేను దాంట్లో కంటెంట్ ఏం రాయకుండా నేను ఏం చేస్తా అంటే ప్రస్తుతానికి లైక్ జస్ట్ హైట్ మెన్షన్ చేసుకుంటా. లైక్ నాకు ఆ ఎలిమెంట్ కనపడాలి అంటే కంటెంట్ ఉండాలి. మరి నా దగ్గర కంటెంట్ లేకుండా ఒకవేళ కంటెంట్ ఇచ్చిన టోటల్ కంటెంట్ మాత్రమే తీసుకుంటుంది డిఫాల్ట్గా. నేను అంటుంది డిఫాల్ట్, బై డిఫాల్ట్ హైట్ విడ్త్ అనేది ఇలా ఉంటుంది. హైట్ వచ్చేసి కంటెంట్ బేస్ చేసుకొని ఉంటుంది, విడ్త్ ఏమో కంప్లీట్ ఉంటుంది. బట్ manually if you want to provide you can mention based on your requirement. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేయొచ్చు, మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం కదా. ఇక్కడ నేను ఒక సెక్షన్ అనేది తీసుకున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ప్రస్తుతానికి ఇంటర్నల్గానే స్టైల్ అని ఒక ఎలిమెంట్ తీసుకొని, ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను యూనివర్సల్ సెలెక్టర్ బై డిఫాల్ట్ ఏదైతే నాకు మార్జిన్ అనేది ఉందో, మార్జిన్ వస్తుందో నాకు అవసరం లేదు. ప్యాడింగ్ అనేది ఏదైతే ఉందో నాకు అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు ఫాంట్ ఫ్యామిలీ ఏమన్నా ఇద్దాము అని అనుకుంటే యూ కెన్ యూజ్ ఫాంట్ ఫ్యామిలీ. ఒకవేళ మీకు కావాలి అంటే ఆ ఫాంట్ ఫ్యామిలీ మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ పాపిన్స్ తెచ్చేసుకుంటా. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఉంటుందండి, బాక్స్ సైజింగ్ అనేసి ఒక ప్రాపర్టీ. ఇక్కడ మనకి బోర్డర్ బాక్స్ అని, కంటెంట్ బాక్స్ అని ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనం బాక్స్ సైజింగ్ అనేది, బోర్డర్ బాక్స్ అనేది ఇవ్వాలి. దీని గురించి కూడా నేను చెప్తా, బాక్స్ సైజింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. అది మనం తర్వాత మాట్లాడుకుందాము. బట్ ఈ ప్రాపర్టీస్ అండ్ ఈ వాల్యూస్ అనేది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మార్జిన్ అండ్ ప్యాడింగ్ 0 ఉండాలి. అండ్ మీరు కంప్లీట్గా అప్లికేషన్ అంతా ఒకటే ఫాంట్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బాక్స్ సైజింగ్ వచ్చేసి ఖచ్చితంగా బోర్డర్ బాక్స్ అనేది ఉండాలి. అండ్ బోర్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్ 2 వాల్యూస్ ఉంటే బోర్డర్ బాక్స్ అనేది మనం ఇస్తాం. బట్ ఎందుకు ఇస్తాము, ఎందుకు కంటెంట్ బాక్స్ ఇవ్వకూడదు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. మనము సెక్షన్ అనేది క్లాస్ని, అంటే ఈ క్లాస్ ఏదో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టైల్ అప్లై చేస్తున్నాను అనమాట. ఎందుకు, ఒకవేళ డివ్ అనేది నేను ఇప్పుడు తీసుకొని సెలెక్ట్ చేసి లైక్ స్టైల్స్ అప్లై చేశాను అనుకోండి,
మళ్ళీ ఇంకొక డివ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఈ స్టైల్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. బట్ నాకు అవసరం లేదు. ఈ సెక్షన్‌కి మాత్రం నాకు ఈ స్టైల్ కావాలి. ఒకవేళ నెక్స్ట్ ఏమైనా కావాలి అన్నప్పుడు కామన్ నేమ్ ఇచ్చుకుంటే అప్పుడు నాకు ఆటోమేటిక్‌గా స్టైల్స్ వచ్చేస్తాయి. లేదు నాకు డిఫరెంట్ కావాలన్నప్పుడు నేను డిఫరెంట్ నేమ్ ఇచ్చుకుంటా. సో, డిఫాల్ట్‌గా అయితే నాకు సేమ్ రావు కాబట్టి నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నా. సో, ఇక్కడ సెక్షన్‌కి నేను ఏం చేస్తున్నా అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని చెప్పేసి లైక్ ఐ విల్ ప్రొవైడ్ బ్లూ వైలెట్. ఇక్కడ నేను బ్లూ వైలెట్ అని ఇచ్చేసా అన్నమాట. ఒక్కసారి మనం అవుట్‌పుట్ చూద్దాము. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుందనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం మనకు కొత్త ఏం కాదు. రైట్? ఓకే. ఫైన్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం బ్లూ వైలెట్ ఇచ్చాము. బట్ ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏం రాలేదు. ఎందుకు రాలేదు అన్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క హైట్ అంటే దాని యొక్క హైట్ అనేది కంటెంట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. బట్ ఇక్కడ కంటెంట్ ఉందా అంటే లేదు. మరి కంటెంట్ లేదంటే హైట్ లేదు. హైట్ లేదంటే ఎలిమెంటే లేదని. ఐ మీన్ ఎలిమెంట్ ఉంది. బట్ అక్కడ కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు? దాంట్లో కంటెంట్ ఏం లేదు కాబట్టి. కంటెంట్ లేదు అంటే హైట్ లేనట్టే. అలా అనమాట. లేదంటే నువ్వు కావాలంటే హైట్ మెన్షన్ చేసుకో. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్యాడింగ్ ఇస్తా. ప్యాడింగ్ ఇచ్చినప్పుడు స్పేస్ క్రియేట్ అవుద్ది. అంటే సంథింగ్ ఏదో ఉంది అనేసి మీనింగ్. నేను ప్యాడింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ ఇచ్చినప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది అక్కడ అవుట్‌పుట్. సీ వి గాట్ 20 పిక్సెల్ హైట్ ఆఫ్ ది కలర్. ఇది 20 పిక్సెల్ హైట్ అనమాట. మనక ఆ కలర్ వచ్చేది 20 కాదు 40. టాప్ 20 బాటమ్ 20 40 అవుతుంది హైట్. సో, అలా అనమాట. సో, లేదు అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? హైట్ అనేది మనం ఇవ్వచ్చు. సో, ఇక్కడ హైట్ అనేది మనము డిఫరెంట్ వేస్‌లో ఇవ్వచ్చు. లైక్ ఆల్రెడీ నేను చెప్పినట్టు యూనిట్స్‌లో పిక్సెల్స్ లైక్ పిక్సెల్స్ వైస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 పిక్సెల్ ఇచ్చేస్తున్నా. 500 పిక్సెల్ ఇచ్చినప్పుడు చూడండి ఇంత హైట్ అంట 500 పిక్సెల్ అంటే. అదే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 50 ఈఎం అని చెప్తా. 50 ఈఎం. ఈఎం అన్నా గాని సేమ్ మనకి డిఫాల్ట్‌గా 16 పిక్సెల్ తీసేసుకుంటుంది. ఈవెన్ ఆర్‌ఈఎం అన్నా గాని మీకు సేమ్ అలానే ఉంటుంది. చేంజ్ ఏమి ఉండదు. డిఫాల్ట్‌గా 16 ఉంటుంది. ఒకవేళ నువ్వు మెన్షన్ చేసుకుంటే నువ్వు మెన్షన్ చేసిన వాల్యూ ఉంటది. మనం నిన్న మాట్లాడుకున్నట్టు. బట్ రిమెంబర్ మీరు ఎప్పుడైనా కానీ ఇలా హైట్ అనేది ఇచ్చేటప్పుడు బెటర్ టు చూస్ వ్యూ పోర్ట్ హైట్. సో, ఇక్కడ నేనేం చెప్తా 100 వీహెచ్. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. బట్ మేబీ నిన్న మీకు కన్‌ఫ్యూజ్ ఉండొచ్చు. అంటే లైక్ లాస్ట్ వీడియోలో మీరు చూసిన దాన్ని బట్టి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఎలాంటి స్క్రోల్ రాలేదు. లైక్ యూ కెన్ అబ్జర్వ్ అట్ రైట్ సైడ్. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఎలాంటి స్క్రోల్ రాలేదు. ఎందుకు రాలేదు? నేను ఇప్పుడు ఏదైతే చూస్తున్నానో యాస్ ఎ యూజర్‌గా నేనేం చూడగలుగుతానండి ఇక్కడ? ఇక్కడ నా కంటెంట్ అంటే లైక్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ దాకా నేను చూడగలుగుతా. ఎందుకు? నా సిస్టమ్ ఇక్కడ దాకా కనిపిస్తది. ఇంకేమైనా ఉంటే కింద ఉండొచ్చు. సో, దీన్నే మనం ఏమంటాము అన్నట్లయితే 100 వీహెచ్ అంటే వ్యూ పోర్ట్ హైట్. ఇక్కడుంది చూసారా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. దీన్ని 100 వీడబ్ల్యూ అంటే వ్యూ పోర్ట్ విడ్త్. ఇదేమో విడ్త్, ఇదేమో హైట్. సో, ఇలా అనమాట. అంటే యాస్ ఎ యూజర్‌గా నేనేం చేస్తా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడగలుగుతా. దాని కింద ఏముందనేది నాకు తెలియదు. సో, దాన్నే మనం వ్యూ పోర్ట్ అంటే యాస్ ఎ యూజర్ నేను ఏదైతే చూడగలుగుతానో దాన్నే మనం వ్యూ పోర్ట్ అంటాము. అది విడ్త్ అయితే విడ్త్, హైట్ అయితే హైట్. అది మీనింగ్ అనమాట. సో, ఇప్పుడు నేను 100 వీహెచ్ అనేది చెప్పా. అంటే ఈ సెక్షన్‌కి నాకు ఇంత కావాలి అని చెప్పేసి. ఓకే. ఫైన్. సో, మీకు ఆల్రెడీ చెప్పాను. మనకిక్కడ కంటెంట్ లేదంటే హైట్ లేదు. బట్ నేను హైట్ మాన్యువల్‌గా మెన్షన్ చేసుకున్నా. అది లేదు ఒకవేళ నేను హైట్ మెన్షన్ చేయనంటే అక్కడ మీకేం రాదండి అవుట్‌పుట్. అదే ఒకవేళ ఏమైనా కంటెంట్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఇచ్చి దిస్ ఈజ్ సాంపుల్ టెక్స్ట్ అనేసి ఇవ్వండి. ఇప్పుడు చూడండి హైట్ ఎంతొస్తది? ఆ కంటెంట్‌ని బేస్ చేసుకొనే హైట్ వస్తది. అదే కదా నేను మీకు చెప్పాను. బై డిఫాల్ట్ హైట్ అనేది ఈ యొక్క ఎలిమెంట్స్‌కి కంటెంట్ ఒకవేళ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి. అంటే ఇప్పుడు నేను ఇంకో లైన్ యాడ్ చేశా. హైట్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతది. ఇంకొక లైన్ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. అది తీసేస్తే డిక్రీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది కంటెంట్. కంటెంట్ పెరిగితే ఇది పెరిగిద్ది. కంటెంట్ తగ్గితే తగ్గిద్ది. అలా అన్నమాట. లేదు నువ్వు మాన్యువల్‌గా నువ్వు మెన్షన్ చేస్తే నువ్వు చెప్పినట్టే వింటది. సీ ఇంతొచ్చేసిందన్నమాట. ఇది మీనింగ్. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ. రైట్?
బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లోనే ఇంకా డిఫరెంట్‌గా మనం ఏం చేయొచ్చు? ఇంకా మనము డిఫరెంట్‌గా ఏం జేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేనేం చేస్తా, హైట్ ఇలానే ఉంచుతా. హైట్ నేను చేంజ్ చేయనండి. హైట్ ఇలానే ఉంచుతా. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్, ఐ కెన్ యూజ్ ద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లో మీరేం చేస్తారు అన్నట్లయితే యూఆర్ఎల్ అనే ఒక వాల్యూ తీసుకుంటారు. ఇక్కడ ఈ యూఆర్ఎల్ వాల్యూ లోపల ఇన్వర్టెడ్ కొటేషన్ మెన్షన్ చేయండి. ఇన్వర్టెడ్ కొటేషన్ మెన్షన్ చేసి ఇక్కడ మీరు ఏదైతే లైక్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఇమేజ్ అని ఇచ్చా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. See? నాకు ఆ ఇమేజ్ వచ్చేసింది బ్యాక్‌గ్రౌండ్. అవునా? బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాపర్‌గా రాలేదు. లైక్ ఈ ఇమేజ్ అనేది ప్రాపర్‌గా రాలా. ఇంకా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం ఏదైతే ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అన్నామో, సో, ఇక్కడ నేను యాక్చువల్‌గా ఇందాకల కొన్ని ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసి పెట్టాను. సో, ఐల్ యూజ్ దట్ ఇమేజెస్. ఐ కెన్ పేస్ట్ ఇమేజెస్. సో, ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను తెచ్చుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ యొక్క ఇమేజ్ ఇచ్చేస్తాను. సో, అవుట్‌పుట్ చూడండి ఈళ్ళు. సీ లైక్ మనకు ఓన్లీ సీలింగ్ కనిపిస్తుంది అక్కడ. బట్ యాక్చువల్‌గా ఇమేజ్ మనకు అది కాదు. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే ఈ యొక్క పర్టిక్యులర్ హైట్ అనేది మనం 100 వీహెచ్ ఇచ్చాం. అక్కడ దాకా బానే ఉంది. సో, ఇక్కడ మీకు ఇంకా ఇమేజ్ అనేది నాకు అసలు ప్రాపర్‌గా కనపడాలి అన్నట్లయితే వేరే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఓన్లీ ఇమేజ్ ఇవ్వడానికి మాత్రం మీరు ఇలా ఇచ్చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనేది ఒకటి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. సో, మనకిక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ వచ్చేసి నేను నో రిపీట్ అని చెప్తా. నో రిపీట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు హైట్ అనేది ఎక్కువ ఉందనుకోండి. ఇమేజ్ రిజల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఉంది డైమెన్షన్స్ అన్నప్పుడు అది ఏం చేస్తదంటే ఆ ఉన్న ఎలిమెంట్ హైట్ అంటే 100 వీహెచ్‌కి ఏం చేస్తదంటే అదే ఇమేజెస్ రిపీట్ చేసుకుంటూ ఎళ్ళిపోద్ది. సేమ్ అదే ఇమేజ్ రిపీట్ చేసుకుంటూ ఎళ్ళిపోద్దనమాట. సో, దానికోసం నేను బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనేది నో రిపీట్ అని పెట్టాను. ఓకేనా? లేదంటే మనకు ఓన్లీ హారిజాంటల్‌గా రిపీట్ కావాలంటే, హారిజాంటల్ రిపీట్ చెప్పొచ్చు. అంటే లైక్ రిపీట్ హైఫెన్ ఎక్స్ అని చెప్పేసి, ఒకవేళ వర్టికల్ కావాలన్నట్లయితే రిపీట్ వై అని చెప్పొచ్చు. అదే నాకు హారిజాంటల్, వర్టికల్ 2 కావాలంటే జస్ట్ రిపీట్ అని మెన్షన్ చేయొచ్చు. అలా అన్నమాట. సో, ఇక నేను ప్రస్తుతానికి నో రిపీట్ అనేసి నేను పెట్టాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తానట్లయితే మనకి బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది ఒకటుంటది. బ్యాక్‌గ్రౌండ్ సైజ్. సో, నేను బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది యూజ్ చేసుకొని ఆ ఇమేజ్‌ని కొంచెం ఫిట్ చేయడానికి పాసిబుల్ అవుద్ది. ఆటో అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకొచ్చిందే. లైక్ ఇప్పుడు మనకేదైతే ఉందో అదే ఆటో అనమాట. ఆటోమేటిక్‌గా మనకుండేది. దీన్ని ఇక్కడ మనం కవర్ అనే ఒక వాల్యూ ఉంటది. ఈ వాల్యూస్ అన్నీ మీరు రాసుకోవాలి. ఈ ప్రాపర్టీకి ఉన్న వాల్యూస్ నేను ఏదైతే చెప్పానో అవన్నీ మీరు రాసుకోవాలి. కవర్ అని నేను ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. ఇందాకలేమో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఒక కార్నర్ ఇమేజ్ మాత్రం మీకు ఇలా కనపడింది. బట్ వన్స్ నేను ఈ యొక్క వాల్యూ ఎప్పుడైతే ఇచ్చానో కవర్ అని చెప్పేసి సీ ఎగ్జాక్ట్ మనకి ఇమేజ్ వచ్చేసింది. ఒక పర్ఫెక్ట్ లుక్ అనేది మీకు క్రియేట్ అయింది చూడండి అక్కడ. సో, అదనమాట. అండ్ లేదు అన్నట్లయితే కవర్‌తో పాటు మనకి కంటెంట్ అని ఇంకొక వాల్యూ ఉంటుంది. సో, కంటెంట్ అని చెప్పినప్పుడు ఇలా అవుతదనమాట. ఇలాంటప్పుడు నువ్వు రిపీట్ అనేది నో రిపీట్ పెట్టకూడదు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపీట్ అని పెట్టాననుకోండి. చూడండి ఏమవుతదో? పక్కన స్పేస్ అనేది ఉంచదలా. మళ్ళీ ఫిల్ చేస్తుంది. అంటే ఇదే ఇమేజ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసింది చూడండి. అదనమాట బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ యొక్క పర్పస్. సో, ఐయామ్ గోయింగ్ టు ప్రొవైడ్ కవర్. సో, కవర్‌కి, కంటైనర్‌కి ఏంటి డిఫరెన్స్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మనము బ్యాక్‌గ్రౌండ్ సైజ్, కంటైన్ అండ్ కవర్. కంటైన్, కవర్. సో, కంటైన్ అనేది ఏం చేస్తదంటే అండి, అక్కడ దాని పేరేంటి అంటే లైక్ సెక్షన్ హైట్, విడ్త్ ఎంతుంది అనేది నాకు అనవసరము. ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్ యొక్క సైజ్ ఎంతుందనేదే నాకు అవసరము అంటది. అంటే ఇమేజ్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకే వచ్చిందనుకో, నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకే చూపిస్తా అంటది.
ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఇమేజ్ చూపించేస్తా అని చెప్తుంది. అండ్ రిమైనింగ్ ఏం అంటే లైక్ మరి రిమైనింగ్ స్పేస్ ఏం కావాలి అంటే డిఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనేది రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది ఇంకా. ఒకవేళ మీరు అక్కడ ఏం చెప్పలేదు అంటే డిఫాల్ట్‌గా మీకు రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మళ్ళీ అదే ఇమేజ్ ఇక్కడ రిపీట్ అవుద్ది, ఇక్కడ మొత్తం రిపీట్ అయిపోద్ది. ఒకవేళ నువ్వు నో రిపీట్ అని చెప్పావనుకో, జస్ట్ అక్కడ ఒక్క దగ్గరే అంటే అది ఎక్కడ దాకా అయితే సరిపోతుందో అక్కడ దాకా మాత్రమే నీకు ఆ యొక్క ఇమేజ్ ఇచ్చేస్తది. రిమైనింగ్ అంతా ఎంప్టీ చూపించేస్తది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది కవర్. సో కవర్ అనేది ఏంటి అన్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఉన్న స్పేస్ అంతా కవర్ చేసేసిద్దనమాట. సో ఇక్కడ మనం కవర్ చేసినప్పుడు ఈ ఇమేజ్ కాబట్టి మీకు సెట్ అయిందండి. బట్ వేరే ఇంకొన్ని వేరే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్న ఇమేజెస్ కానీ, ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ అంటే ఆబ్జెక్ట్ అంటే లైక్ ఇమేజ్ లోపల మనకు కనపడే కంటెంట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అన్ని ఇమేజెస్ ఇక్కడ సెట్ అవుతాయని మనం చెప్పలేము. సో కవర్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమైద్ది అన్నట్టయితే ఈ స్పేస్ అంతా ఇది కవర్ చేయడానికి ట్రై చేసినప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ టు లాస్ సమ్ కంటెంట్. ఇమేజ్ లోపల ఉన్న కంటెంట్‌ని మనము మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఎప్పుడు కవర్ అనేది నువ్వు యూజ్ చేసినప్పుడు. ఎందుకు ఇదంతా మరి అది కవర్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి. బట్ కంటెంట్ అనేది ఏం చేస్తది అన్నట్లయితే ఉన్న ఇమేజ్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్‌గా నీకు ఇస్తుంది. బట్ స్పేస్ ఉండే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో మన సిట్యుయేషన్ బట్టి బట్ ఈవెన్ ఇక్కడ కాబట్టి మనము లైక్ బయట నుంచి ఇమేజెస్ తెచ్చుకోవడం అలా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ టైమ్ లైక్ నువ్వు ఒక ఐ మీన్ ఐటీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు లైక్ నీకు డిజైనింగ్ టీమ్ నుంచి నీకు మొత్తం అసెట్స్ అంతా వస్తుంది. అంటే లైక్ ఇమేజెస్ అవ్వనివ్వండి, వీడియోస్ అవ్వనివ్వండి, ఆడియోస్ అవ్వనివ్వండి, ఐకాన్స్ అవ్వనివ్వండి. ఈవెన్ లిటరల్లీ యూ నో వన్ థింగ్, ఒక కలర్ కాంబినేషన్ కూడా మీకు డిజైనర్స్ దగ్గర నుంచి వస్తదండి. అంటే ఇక్కడ నువ్వేం కలర్ యూజ్ చేయాలి అనేది నీ ఓన్‌గా నువ్వు చెయ్యవు. దే విల్ గివ్ యూ ద కలర్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ హెక్సా వాల్యూ అయితే హెక్సా వాల్యూ నీకిస్తారు. ఒకవేళ నేమ్ అయితే డైరెక్ట్ నేమ్ ఇచ్చేస్తారు. నువ్వు మాన్యువల్‌గా నువ్వు మొత్తం ఏం ఓన్‌గా రాయవు. నీ పర్సనల్ ప్రాజెక్ట్‌లో మాత్రమే నువ్వు రాసుకుంటావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ టైమ్ సినారియోలో గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు. దే విల్ గివ్ యూ ద కంప్లీట్ అసెట్స్. లైక్ నీకు లైక్ నువ్వేమో కోడింగ్‌తో నువ్వు వెబ్‌సైట్ చేస్తావు. కోడింగ్ లేకుండా వాళ్ళు వెబ్‌సైట్ నీకు చూపిస్తారు అంతే. అక్కడ నుంచి మొత్తం నీకు ప్రతి ప్రాపర్టీ ఇస్తారండి లిటరల్లీ. ఆ ఇమేజ్ రిజల్యూషన్ లైక్ ఐ మీన్ డైమెన్షన్స్ లైక్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఇస్తారు. అండ్ ఏ కలర్ లైక్ కోడ్ ఎంత, హాష్ లైక్ ఎగ్జాక్ట్ నీకు హెక్సాడెసిమల్ వాల్యూతో ఇస్తారనమాట. సో యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. సో ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కంటైన్ అంటేనేమో మనకేమవుతది లైక్ ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా నీకు 100% చూపిస్తది. బట్ స్పేస్ అనేది ఉన్నప్పుడు నీకు ప్రాబ్లమ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనేది రిపీట్ పెట్టాను అండ్ కంటైన్ పెట్టాను. ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది. ఎందుకంటే అది డిఫాల్ట్ ఇమేజ్ డైమెన్షన్స్ ఇంత. సో ఇదంతా ఖాళీ ఉంది. మళ్ళీ అదే ఇమేజ్‌తో నీకు రీప్లేస్ చేసేసింది. అదే నువ్వు వేరే ఇమేజ్ ఏమన్నా ఇచ్చావనుకో ఇలానే వస్తదని చెప్పలేము. 4 ఇమేజెస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఐల్ ట్రై విత్ డిఫరెంట్ ఇమేజ్. ఓకే. ఇది కూడా పర్లేదు. బానే వచ్చింది. ఓకే. ఇది కూడా పర్లేదు. ఓకే. ఫైన్. సో, ఐ మీన్ ఆటోమేటిక్‌గా అది రిపీట్ చేసేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ఓకే. సో, ఇదనమాట. ఇది బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌లో మన కంటెంట్ కవర్ అనేది ఉంటుంది. సో, మన ఇష్టం. మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిపీట్, నో రిపీట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నట్లయితే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటో చెప్పనా? యూ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ కంటెంట్ ఆన్ ది ఇమేజ్. For example, I'll take H1. శాంపుల్ టైటిల్ ఫర్ దిస్ సెక్షన్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇప్పుడు నీకు అది చూడు కంటెంట్ ఎక్కడ కనిపిస్తుంది, ఇమేజ్ పైన కనిపిస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇమేజ్ పైన కంటెంట్ వస్తుందండి మనకి. సో అది మనకున్న లైక్ ఐ మీన్ బెనిఫిట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది మనం అందుకు యూజ్ చేస్తాము. సో ఇదే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఇలా అనమాట. అర్థమైందా అండి? సో అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది కూడా ఉంటుంది. లైక్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్తో we can able to control the I mean like image location like I mean అది కొంచెం టాప్ కి మూవ్ చేయాలన్నా లేకపోతే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అని చెప్తున్నాను. ఒకసారి చూద్దాము ఏమైనా చేంజ్ ఉంటుందేమో. సి
ఇందాకలా మనకి ఇమేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి సెంటర్‌కి వచ్చేసింది ఇమేజ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అని చెప్తాను. ఐల్ టేక్ రైట్ యాస్ ఎ వాల్యూ. సీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇమేజ్. ఇక్కడ దాకా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అయిపోయిందనమాట. సో అలా. సేమ్ అలానే యూ కెన్ గివ్ టాప్. ఓకే. అండ్ సేమ్ బాటమ్. ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ లేదంటే మనము లైక్ కాంబినేషన్‌తో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాప్ రైట్ అని కానీ, హ్మ్. లేదంటే బాటమ్ లెఫ్ట్ అని కానీ, సో అలా మన కాంబినేషన్‌తో కూడా ఇవ్వచ్చనమాట. సో ఫర్ నౌ ఐల్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కంటెంట్ ఐల్ గివ్ కవర్ అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రిపీట్ ఐల్ టేక్ నో రిపీట్. ఓకే. సో ఇదనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము బ్యాక్‌గ్రౌండ్ కలర్ గురించి మాట్లాడుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గురించి మాట్లాడుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇవే కాకుండా మనకి లైక్ ఇంకా మనం లైక్ డిఫరెంట్ వేస్‌లో లైక్ ఐ మీన్ అటాచ్‌మెంట్స్ అంటే లైక్ స్క్రోల్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అలా కావాలన్నా మనం అలా కూడా ఇవ్వచ్చనమాట. బట్ అది మనం లైక్ ఐ మీన్ నెక్స్ట్ పొజిషన్ అని ఒక ప్రాపర్టీ ఉంటది. ఆ పొజిషన్ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత మీకు దీని గురించి చెప్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్‌గ్రౌండ్ ఇందాక మీకు ఏం చెప్పాను? ఒకటి ఇమేజెస్ ఇవ్వచ్చు. లేకపోతే వీడియో ఇవ్వడానికి ట్రై చేద్దాము. విల్ ట్రై టు గివ్ వీడియో హియర్. లైక్ ఆల్రెడీ మన దగ్గర ఒక వీడియో ఉంది కదా! విల్ టేక్ వీడియో. సారీ నాట్ ఇమేజెస్. ఇక్కడ నుంచి వీడియోస్‌కెళ్ళు. ఇది ఇచ్చేయు. నో. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. వీడియో అనేది పాసిబుల్ అవుతది. డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఇట్. సో విల్ ట్రై ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో వీడియో మనం తర్వాత చూద్దాము. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇమేజెస్ అండ్ ఇమేజెస్ లోపల ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనము ఇమేజ్‌తో పాటు వేరే లైక్ ఐ మీన్ ప్యారలల్‌గా ఇంకోటి కూడా ఇవ్వచ్చు. బట్ దానికన్నా ముందు ఫస్ట్ మనం గ్రేడియంట్ ఏంటనేది చూద్దాము. దాని తర్వాత దీనికెళ్ళిపోదాము. సో ఇక్కడ మనము గ్రేడియంట్ అనేది జస్ట్ కలరే అండి అంతే. అంతకుమించి ఏం లేదు. బట్ డోంట్ యూజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫర్ గ్రేడియంట్. నువ్వు గ్రేడియంట్ ఇచ్చేటప్పుడు డోంట్ యూజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాస్ ఎ ప్రాపర్టీ. నువ్వు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది లైక్ ప్రాపర్టీగా యూజ్ చేయకూడదు గ్రేడియంట్ అన్నప్పుడు. ఎందుకు అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో ఓన్లీ ఒక సింగిల్ కలర్ మాత్రమే తీసుకుంటుంది వాల్యూగా. ఇట్ వోంట్ టేక్ మల్టిపుల్ కలర్స్ యాస్ ఎ వాల్యూ. సో మరి ఏమి ఇవ్వాలి అన్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్. సో ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది నువ్వు ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ నువ్వు బ్యాక్‌గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని ఇస్తే చూడు ఏమవుతదో? ఇట్ విల్ చేంజ్ టు రెడ్. అంటే కలర్‌కి హెల్ప్ అవుతది బ్యాక్‌గ్రౌండ్ అనేది. బట్ డోంట్ యూజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఎందుకు? ఒకవేళ నువ్వు కలర్ అనేది ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చుకో. బట్ ఇమేజ్ అండ్ లైక్ సమ్ లైక్ షేడింగ్ లైక్ కలర్ ఏమైనా ఇవ్వాలి అన్నప్పుడు డోంట్ యూజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. జస్ట్ యూజ్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ అంటే గ్రేడియంట్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. లైక్ లీనియర్ గ్రేడియంట్ అని యాస్ ఐ టోల్డ్ యూ. సో దట్ ఐ యామ్ గోయింగ్ టు యూజ్ లీనియర్ గ్రేడియంట్ హియర్. సో ఈ లీనియర్ గ్రేడియంట్ అంటే ఏంటి ఫస్ట్? ఏం లేదండి. మనము ఒక కలర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చే కన్నా ఐ వాంట్ టు ప్రొవైడ్ మల్టిపుల్ కలర్స్ యాస్ ఎ బ్యాక్‌గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ I want to provide some colors like I'll take సో నేను ఇప్పుడు ఈ 2 కలర్స్ అనేది నాకు బ్యాక్‌గ్రౌండ్ కావాలి. ఒకసారి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు కలర్ చూడండి ఎలా వస్తుందో. కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ ఐ మీన్ దట్స్ నాట్ యాక్చువల్లీ బ్లాక్. ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రే. ఐ మీన్ మిక్సింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ గ్రే అన్నమాట. సో లేదంటే యూ కెన్ చేంజ్ ఇట్. యూ కెన్ చేంజ్ ఇట్. నౌ కెన్ గో అండ్ సీ. సో ఇలా అన్నమాట. దీన్ని మనం గ్రేడియంట్ కలర్స్ అంటూ ఉంటాము. సో ఈవెన్ ఈ గ్రేడియంట్ కలర్ కూడా మనము లైక్ వీ కెన్ కస్టమైజ్. డిఫాల్ట్‌గా మనకి ఏమవుతది? ఐ మీన్ కస్టమైజ్ ఇన్ ద సెన్స్ లైక్
మనకి దీని యొక్క లైక్ డైరెక్షన్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. డిఫాల్ట్‌గా మనకి ఏమవుద్దంటే మీరు ఫస్ట్ ఇచ్చిన కలర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాప్‌లో ఉంది. సెకండ్ ఇచ్చిన కలర్ చూసినట్లయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 కలర్సే ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. యూ కెన్ ప్రొవైడ్ మల్టిపుల్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఐ విల్ టేక్. ఐ మీన్ జస్ట్ మీకు కనపడడానికి అంతే. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. సో లేదు అన్నట్లయితే యూ కెన్ టేక్ ఐ మీన్ వాటెవర్ ద కలర్ యూ వాంట్. అండ్ ఇక్కడ 3 కలర్సే ఇవ్వాలంటే అలా ఏం లేదండి. యూ కెన్ టేక్ నంబర్ ఆఫ్ కలర్స్. 4 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. 5 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. 6 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సో అలా నీ ఇష్టం అనమాట. నీ రిక్వైర్మెంట్‌ని బట్టి నువ్వు ఎన్ని కలర్స్ అయినా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇచ్చిన కలర్ నీకు ఫస్ట్ ఉంది. లాస్ట్ ఇచ్చిన కలర్ లాస్ట్ ఉంది. అంటే టాప్ టు బాటమ్ అనేది బై డిఫాల్ట్ డైరెక్షన్ అనమాట ఈ యొక్క లీనియర్ గ్రేడియంట్‌కి. బట్ యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద డైరెక్షన్. ఎలా మనం డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ టు బాటమ్ కాదు, లెఫ్ట్ టు రైట్. అంటే నేను ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఉండాలి. ఐ మీన్ లెఫ్ట్‌లో ఉండాలి. సెకండ్ ఇచ్చిన వాల్యూ దాని తర్వాత ఉండాలి. లాస్ట్ ఇచ్చిన వాల్యూ రైట్ సైడ్ ఉండాలి. సో దానికి నువ్వేం చేయాలి అన్నట్లయితే సేమ్ ఇదే ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీకి సేమ్ లీనియర్ గ్రేడియంట్ అని ఇచ్చేసి నువ్వేం చేస్తావు అన్నట్లయితే ఇక్కడ అంటే ఆ కలర్స్ ఇచ్చే కన్నా ముందు 2 అని చెప్పేసి లెఫ్ట్ అని చెప్పు. 2 లెఫ్ట్ అని చెప్పేసి కామాతో సెపరేట్ చేయి. అంటే రైట్ టు లెఫ్ట్ లేకపోతే లెఫ్ట్ టు రైట్ ఇలా అనమాట దాని మీనింగ్. ఇప్పుడు నేను 2 లెఫ్ట్ అని అంటే రైట్ టు లెఫ్ట్ అంటే ఇలా. ఒకవేళ టు రైట్ అంటే లెఫ్ట్ టు రైట్ అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక లెఫ్ట్ టు రైట్ అనుకున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేద్దాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. అదే మీరు రైట్ టు లెఫ్ట్ అంటే ఇదిగో ఇలా. సో రివర్స్ అనమాట. అండ్ సేమ్ అలానే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ లెఫ్ట్ అని చెప్తా. అంటే టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్‌కి. అంటే ఇక్కడ చూడండి. టాప్ రైట్ అంటే టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్‌కెళ్తుంది. లేదంటైతే టాప్ లెఫ్ట్ నుంచి నాకు బాటమ్ రైట్ కావాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? బాటమ్ రైట్ అని చెప్పు. అప్పుడు నీకు టాప్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతది. టాప్ లెఫ్ట్ టు బాటమ్ రైట్ అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ అలానే కాకుండా మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే లైక్ ఈవెన్ మన యాంగిల్స్ అంటే లైక్ ఇంత ఇంత లైక్ డిగ్రీస్‌లో నాకు ఇలా కావాలి అని చెప్పేసి అలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిఫరెంట్ వాల్యూ ఇద్దాము. లైక్ ఐ విల్ ప్రొవైడ్ 0 డిగ్రీ. ఇలానే మీరు మెన్షన్ చేయాలి. నంబర్ ఇచ్చి లైక్ అలా అలా ఇవ్వకూడదు. 0 డిగ్రీ. ఒకవేళ 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీ. డీఈజీ అనేది మీరు ఖచ్చితంగా రాయాలి. కామాతో సెపరేట్ చేయాలి. మీకు ఏమేం కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి మీరు 0 డిగ్రీస్ ఇచ్చినప్పుడు బాటమ్ నుంచి టాప్‌కొచ్చింది. లైక్ అంటే ఇది ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ. రైట్? అదే ఫర్ ఎగ్జాంపుల్ ట్రై విత్ 30 డిగ్రీస్. నౌ యూ కెన్ సీ యూ విల్ గెట్ సమ్ డిఫరెన్స్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. లెఫ్ట్ నుంచి ఐ మీన్ సారీ బాటమ్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్‌కెళ్ళింది. అవునా? ఇఫ్ యూ ట్రై ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీస్. సీ హారిజాంటల్‌గా వచ్చేసింది. లెఫ్ట్ టు రైట్ అన్నట్టు. అవునా? సేమ్ అలా మీరు అంటే లైక్ ట్రై చేయండి. 45 డిగ్రీస్ అని చెప్పేసి లేకపోతే 135 డిగ్రీస్, 130 డిగ్రీస్ ఇలా అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఇది వాల్యూ అనేది డిఫాల్ట్‌గా వచ్చేస్తుంటది. బట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే వి కెన్ కంట్రోల్ లైక్ దట్ కలర్ ఐ మీన్ నాకు ఎంత పర్సెంటేజ్ ఇది ఉండాలి అని చెప్పేసి అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు కలర్ అని చెప్పేసి దాని తర్వాత నువ్వు పర్సెంటేజ్ మెన్షన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 30% అని చెప్పేసి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ నాకు 40% అనేది కావాలి. అండ్ రిమైనింగ్ మనకున్నది ఎంత? 30 + 40 అంటే 70. 15 అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. 15% ఇక్కడ, 15% ఇక్కడ. బట్ ఇలా ఇచ్చినప్పుడు మనకేమవుద్దంటే వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకి అంటే లైక్ ఉండిపోతాయన్నమాట. ఒకసారి చూడండి. లైక్ ఇలా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి. 3నే ఇచ్చామా మనము? వేర్ ఈస్ ద రెడ్? రెడ్ ఎక్కడికి పోయింది? ఆరెంజ్ మొత్తం తీసేసుకుందాం. అంటే లైక్ ఇక్కడ మనం ఇది మెన్షన్ చేసాం కదా! దీనివల్ల మనకు అలా మారిపోయింది. అదే ఒకసారి ఇది తీసేసి చూద్దాం చూడు. అప్పుడు నీకు ఎలా కనిపిస్తదో ఎగ్జాక్ట్‌గా. సరే ఇక్కడ దీనికి కొంచెం తక్కువ ఇచ్చేద్దాము. 20 ఇచ్చేద్దాము. అప్పుడు 50 అయిపోతది. అండ్ ఇక్కడ మనము
25 ఇచ్చేద్దాము. సో అప్పుడు 50, 75, 25. కాకపోతే మధ్యలో ఎక్కడ వెళ్ళిపోయిందండి అది, ఒక దాని మీద ఒకటి వెళ్ళిపోయి అయిపోయింది. సో ఇలా అనమాట. బట్ ఇందాక మనకు కొంచెం అనుకోకుండా చూడండి భలే వచ్చింది అది కలర్. లైక్ ఇలా ఇక్కడ కూడా వచ్చింది, ఇది చూడండి. ఇది స్టార్టింగ్ కలర్ వైట్ కలర్, రెడ్, ఆరెంజ్. మేబీ ఇందాకలా రీఫ్రెష్ అయ్యి ఉండకపోవచ్చు, మేబీ అలా అయింది. సో ఇలా అనమాట. ఓకే. సో ఇంకొకటి మనం ట్రై చేద్దాం ఇక్కడ. ఐ విల్ ట్రై లిటిల్ డిఫరెంట్. సో ఇది కమెంట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ నేను లీనియర్ గ్రేడియంట్ వచ్చేసి టు రైట్ ఇచ్చేస్తా, టు రైట్. అండ్ దాని తర్వాత నేను ఆర్జీబీ కలర్ తీసుకుంటాను, అంటే కొంచెం లైక్ డిఫరెంట్గా, అంటే లైక్ ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది ఆర్జీబీ. ఫర్ ఎగ్జాంపుల్ 255 మీకు ఆల్రెడీ తెలుసు మ్యాక్స్ వాల్యూ. అండ్ 0, 0, 1 అంటే రెడ్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను కామాతో సపరేట్ చేసి ఐ విల్ టేక్ అనదర్ వన్ సేమ్ 255, 0, 0, 0. ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో ఇలా అంటే ఏం లేదు, లెఫ్ట్ టు రైట్ రెడ్, ఇక్కడేమో మనం వైట్ కలర్ ఇచ్చినట్టు మీనింగ్ అనమాట. సో ఇది పక్కన పెట్టేసినట్లయితే మనకి రేడియల్ గ్రేడియంట్ అనేది ఇంకొకటి ఉంటుందండి. ఇది లీనియర్ గ్రేడియంట్, అంటే ఒక దాని తర్వాత ఇంకొకటి అలా. బట్ రేడియల్ గ్రేడియంట్ ఏంటి అన్నట్లయితే సర్క్యులర్ ఫార్మాట్లో మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఓకే. సో రేడియల్ గ్రేడియంట్ అని చెప్పేసి ఇక నువ్వు ఈ టు రైట్ ఇవి చెప్పకూడదు. సో జస్ట్ రిఫ్రెష్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యులర్ ఫార్మాట్లో మనకి ఇక్కడ వచ్చింది ఇది. లైక్ స్టార్టింగ్ అంతా మిడిల్లో రెడ్ కలర్, లైక్ అవతలంతా మనకి వైట్ కలర్ అలా. అవునా? సో ఇలా అనమాట. అండ్ అలా మనకి ఇష్టం వచ్చిన కలర్స్ మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అని చెప్తున్నా. లైక్ ఎగ్జాంపుల్ మొత్తం నీకు సర్క్యులర్ ఫార్మాట్లో వస్తుంది చూడు, రైట్? సో ఇలా అనమాట. సో ఇది మనకున్న లైక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో మనము అలా ఇవ్వచ్చు అండ్ ఇలా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి మనం పక్కన ఐ మీన్ లైక్ మీకు చెప్పాల్సింది ఇంకోటి ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేసి అండ్ దట్టు ఈ లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేసి అండ్ దాంట్లో కూడా ఆర్జీబీ ఏ, సో 0, 0, 0, 0.2 ఇలా ఇచ్చేస్తున్నాను. అంటే లైక్ అది బ్లాక్ కలర్లోనే కొంచెం ఒపాసిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. సేమ్ ఆర్జీబీఏ 0, 0, 0, 0.5 అన్నట్టు. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనికి యూఆర్ఎల్ కూడా అటాచ్ చేస్తా. యూఆర్ఎల్ ఇచ్చేసి సేమ్ ఇదే ఇక్కడ ఇచ్చేస్తుంది. ఒకసారి ఇప్పుడు ఇలా అవుట్పుట్ చూడండి. ఓకే. మనం మిస్టేక్ చేసాము, ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయాను, రైట్? అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్, రైట్? బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అండ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. ఇంకా మనకు కావాల్సింది ఏంటి అంటే ఇంకోటి వచ్చేసి ఈ ఏమంటాము లైక్ గ్రేడియంట్ లోపల కావాలండి మనకి. ఎక్కడ మిస్ అయ్యాము?
ఫస్ట్ మనం యూఆర్ఎల్ ఇచ్చాము, మేబీ దానివల్ల ఇది ఏమన్నా లైక్ తీసుకునే ఛాన్స్ ఉంది. సరే ఒకసారి లీనియర్ గ్రేడియంట్ ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాము. ట్రై ఫస్ట్ గ్రేడియంట్. అప్పుడు నీ గ్రేడియంట్ అనేది ఖచ్చితంగా కావాలని కామాతో సపరేట్ చేసి యూఆర్ఎల్ ఇచ్చేసి ఇలా ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూద్దాం. యా, నో వి గాట్ ఇట్. యాక్చువల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ ఇందాక మనకున్నది డిఫరెంట్ ఉంది. ఇది మనకున్న ఇమేజ్, బట్ దీనికి నేను ఏం చేశాను, ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసుకున్నా. ఒకవేళ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees కావాలి అన్నట్లయితే నాకు ఒక డైరెక్షన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా. అండ్ ఇప్పుడు నువ్వు కొంచెం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని కొంచెం సెంటర్లో పెట్టి I'll tell you section లోపల ఉన్న H1. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ I'll take 77 pixel, text align center, and the text transform capitalize. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది టెక్స్ట్ని కొంచెం చేంజ్ చేస్తుందండి. లైక్ అంటే క్యాపిటలైజ్ అంటే ప్రతి వర్డ్లో ఉన్న స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇస్తుంది అన్నమాట. లేదు ఒకవేళ టైటిల్ అన్నారు అనుకోండి, ఓన్లీ స్టార్టింగ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు ఏమంటారు లైక్ క్యాపిటల్ ఇచ్చేసి మిగతాదంతా కూడా నార్మల్ ఇచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఇది మాత్రమే ఇలా ఇచ్చేస్తుంది అనమాట. సో లేదు మొత్తం నా క్యాపిటల్ కావాలంటే క్యాపిటలైజ్ అని చెప్పేసి మొత్తం నీ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేస్తుంది. సారీ అప్పర్ కేస్ అండి, సారీ అప్పర్ కేస్, నాట్ క్యాపిటలైజ్, అప్పర్ కేస్. సో ఇలా అనమాట. సో ఇప్పుడు దీనికి నేను కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వైట్ చెప్తున్నాను. ఓకే, అండ్ ఐ విల్ టేక్ విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ అర్థం అవడానికి మాత్రం 500 పిక్సెల్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు కొన్ని 500 పిక్సెల్ మాత్రం ఇలా ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ 700 పిక్సెల్ తీసుకోండి. ఓకే, సో 700 పిక్సెల్ ఇలా వస్తుంది అన్నట్టు. అండ్ ఇప్పుడు నాకు ఈ యొక్క పర్టికులర్ కంటెంట్ అనేది నాకు సెంటర్ కావాలంటే ఇదంతా మీకు నేను మళ్ళీ చెప్తాను, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా చెప్తాను, అంటే లైక్ చేస్తున్నాను. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు చూడండి, ఆ కంటెంట్ మనకి ఎగ్జాక్ట్ సెంటర్లో చూసి ఉంటుంది. సో ఇలా ఒకవేళ కొంచెం మనకి టాప్ కావాలి అనుకో, సో వీ కెన్ డూ వన్ థింగ్, ప్యాడింగ్ బాటమ్ ఒక 40 పిక్సెల్ ఇచ్చేసుకో. We can provide margin. సారీ, మనం ఈ ఎలిమెంట్కి వేస్తున్నాము మార్జిన్, బట్ దానికి అది వచ్చింది కింద దాంట్లో. సరే ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయొచ్చు. సరే, సో అంటే లైక్ ఇక్కడ మనము దాని యొక్క లుక్ అనేది మార్చేసామన్నమాట. సో ఇలా ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ క్లియర్ అనుకుంటా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వీడియో వచ్చి ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ లెట్ మీ నో. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మన యొక్క ప్రాపర్టీ ఏంటి అన్నట్లయితే ఇది డిస్ప్లే ప్రాపర్టీ. సో డిస్ప్లే ప్రాపర్టీ యొక్క వీడియోలో అయిపోయేది కాదు, విల్ డిస్కస్ అగైన్, అంటే లైక్ నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది. జస్ట్ ఈ పర్టికులర్ వీడియోలో మనము అసలు డిస్ప్లే ప్రాపర్టీ అనేది ఎందుకు అండ్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత మనము లైక్ ఇన్ డీటెయిల్డ్గా దానిలో ఉన్న ప్రతి ఒక్కటి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏదైతే డిస్ప్లే ప్రాపర్టీ అంటున్నామో, ఈ డిస్ప్లే ప్రాపర్టీ అనేది మనం కంటెంట్ని ప్రాపర్గా డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తామండి. మనకి పేరులోనే ఉంది డిస్ప్లే అని చెప్పేసి, రైట్? సో బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ we can control
how an element is displayed on the page. అంటే ఈ డిస్ప్లే అనే ఈ యొక్క ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంట, ఎలిమెంట్ ఎలా కనపడాలి అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అంట. సో అది. సో ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీకి డిపెండెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో డిపెండెంట్ అంటే ఏంటి అంటే ఈ ప్రాపర్టీ లేకుండా ఈ ప్రాపర్టీ ఉన్న వేస్ట్. లైక్ ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ సైజ్ అని, లేదంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అని, సో ఏవైతే అంతా ఉందో ఇవన్నీ కూడా డిపెండెంట్. బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా నువ్వు ఇది రాసినా కానీ యూజ్ లేదన్నట్టు. సేమ్ అలానే ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీకి మనకి డిపెండెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అన్నట్లయితే మనకి ఫస్ట్ ఈ డిస్ప్లే ప్రాపర్టీలో ఏమేమి ఉంటాయి వాల్యూస్, దాని తర్వాత మనం వేరేది మాట్లాడుకుందాం. సో ఈ డిస్ప్లే ప్రాపర్టీలో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ప్లీజ్ నోట్ డౌన్. బ్లాక్ ఈ ప్రతి ఒక్క ప్రాపర్టీ లైక్ వాల్యూ అంటే ఈ ప్రాపర్టీలోని వాల్యూ గురించి ప్రతి ఒక్క వాల్యూ చాలా అంటే చాలా మీనింగ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ది బ్లాక్, ఇన్లైన్, inline block, none, flex అండ్ ఇన్లైన్ ఫ్లెక్స్ అని ఉంటుంది. బట్ ఫ్లెక్స్ సరిపోతుంది, కావాలంటే మనం తర్వాత ఎగ్జాంపుల్స్తో మనం మాట్లాడుతున్నాము. సో గ్రిడ్ అండ్ సేమ్ అలానే ఇన్లైన్ గ్రిడ్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే నన్, డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే గ్రిడ్. మళ్ళీ ఒకవేళ డిస్ప్లే బ్లాక్ అయితే దీనికి వేరే ఉంటాయి, లైక్ అవి లైక్ వర్క్ అయ్యే విధానం బట్టి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు డిస్ప్లే అంటే ఏంటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు నావ్ బార్ చూసే ఉంటారు ఆల్రెడీ. నావ్ బార్ అంటే ఏంటి, నావిగేషన్ బార్. అంటే ఇలా ఒక రో లాగా ఉండి ఇక్కడ బ్రాండ్ లోగో ఉంటుంది, బ్రాండ్ లోగో ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ లోగోతో పాటు మనకి ఏమవుతుంది, ఇక్కడ లింక్స్ ఉంటాయి అన్నమాట. లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, ఇలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కంటెంట్ అనేది ఇక్కడ నుంచి కిందకు వస్తుంది కానీ పక్కకు రాదు. బట్ ఆ కంట్రోల్, ఆ గ్రిప్ అనేది మనం తెచ్చుకోవడానికి యూజ్ చేసే ప్రాపర్టీసే డిస్ప్లే ప్రాపర్టీ. అంటే మీరు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ రాశానండి ఇందాకలా, లేదంటే ఇప్పుడు నేను ఇక్కడే ఒక నావ్ బార్ లాంటిది నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ నేను పక్కన పెట్టేసి ఇక్కడ నేను నావ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటా, డివ్ క్లాస్ నేమ్ నావ్ పెట్టేసుకున్నా, అంటే నావ్ అనమాట. సో ఇక్కడ నాకు ఏంటి అంటే ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ లోపల నేను ఏం చేస్తా అంటే లోగో ఇచ్చేసుకుంటా అని మీనింగ్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ లోగో అండ్ దీనికి విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్ చెప్పుకుంటా. ఓకే. అండ్ ఈ ఇమేజ్ పక్కన పెట్టేసినట్లయితే మనకి లింక్స్ ఉంటాయి. నేను దానికి లింక్స్ అనే ఒక కంటైనర్ పెట్టుకొని దీని లోపల ర్యాప్ చేసుకుంటా. అండ్ ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి, అంటే లైక్ లింక్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి కాబట్టి నేను ఆర్డర్ లిస్టో అన్ఆర్డర్ లిస్టో ఏదో ఒకటి తీసేసుకుంటా అన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ లిస్ట్ తీసుకుందాం అనుకుందాం. సో ఆర్డర్ లిస్ట్ తీసుకొని, లేదు అసలు ఇదంతా మీకు ఇంత కన్ఫ్యూజ్ అవుతుంది అంటే పక్కన పెట్టేయండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా ప్రెజెంట్, మీకు జస్ట్ అర్థం అవడానికి. లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5 ఇవన్నమాట. ఒకసారి ఇప్పుడు మీరు ఇలా అవుట్పుట్ చూసినట్లయితే లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5 అన్ని ఒకదాని కింద ఒకటి వచ్చింది, ఒకదాని పక్కన ఒకటి రాలేదు. సో ఇప్పుడు నాకు ఆ యొక్క కంట్రోల్ అనేది కావాలి అంటే లోగో ఇక్కడ ఉండాలి, లోగో తర్వాత నాకు ఇదంతా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అండ్ గెట్
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్. గో టు ఫ్లిప్కార్ట్కి ఎందుకంటే వీళ్ళ లోగో కోసం జస్ట్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఇమేజ్ లింక్ అని ఉంది. ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ అయితే కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది, ఇక్కడ కాపీ ఇమేజ్ లింక్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ యొక్క ఇమేజ్ ఎస్ఆర్సిలో ఈ యొక్క లోగో పెట్టేశాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఫ్లిప్కార్ట్ లోగో నాకు ఇక్కడ వచ్చేసింది చూడు, ఫ్లిప్కార్ట్ లోగో. బట్ క్వాలిటీ బాగాలేదు, ఓకే ఫైన్, పర్లేదు. ఓకే, సో మరి కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఐ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్. సో ఇలా ఉంది. సరే, అటు ఇటు కాక 150 పిక్సెల్ తీసుకుందాము. సో ఇప్పుడు నాకు లింక్స్ అనేది పక్కన రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది మన క్వశ్చన్. సో దానికోసం మనం యూజ్ చేసేది డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీ ఎవరి కోసం యూజ్ చేస్తాము అంటే పేరెంట్కి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ లింక్స్ అన్నీ నాకు లైక్ లైన్ బై అంటే లైక్ ఒకే లైన్లో కావాలన్నప్పుడు నేను లింక్స్కి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. లింక్స్ అనే యొక్క ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు తెలుసు. దీనికి నేను డిస్ప్లే అని చెప్పేసి ఫ్లెక్స్ అని చెప్తా. ఫ్లెక్స్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే కంటెంట్ అంతా కూడా మనకు ఒక రోలోకి వచ్చేస్తుంది. లేదు అన్నట్లయితే మీరు ఇన్లైన్ అనేది కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఫ్లెక్స్కి ఇన్లైన్కి డిఫరెన్స్ ఏంటనేది మనం తర్వాత చూద్దాము. ఓకే, సరే, ఫ్లెక్స్ యూజ్ చేస్తున్నా ప్రెజెంట్. సో ఫ్లెక్స్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పేరెంట్కి నేను ఇచ్చినప్పుడు దాని లోపల ఉన్న చిల్డ్రన్ అంతా కూడా మనకి ఒక రోలోకి అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు లింక్స్ అనేది ఎవరికి పేరెంట్ అన్నట్లయితే ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అందరికీ పేరెంట్ అనమాట. బట్ ఇప్పుడు నాకు ఈ లింక్స్ అనేది ఇక్కడ రావాలి, అంటే ఈ ఫ్లిప్కార్ట్ లోగో పక్కన రావాలి. అప్పుడు దీని పేరెంట్ ఎవరు, నావ్. అంటే నావ్ అనే ఈ యొక్క ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. నావ్ అనే ఎలిమెంట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తా, డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్తా. అప్పుడు నాకు చూడు ఏమవుతుందో, ఈ యొక్క లోగో పక్కన నాకు ఈ డేటా వచ్చేస్తుంది. బట్ కొంచెం అంటే లైక్ ఏమంటాము, కొంచెం మనం ఇంకా దాన్ని అడ్జస్ట్ చేయాలి. సో బట్ మొత్తానికి మనకి పక్కకైతే వచ్చేసింది. ఇప్పుడు డేటా పక్కకు వచ్చింది, బాగానే ఉంది. బట్ ఇంకా మనం ఇక్కడ అలైన్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనకి వేరే ఇంకో ప్రాపర్టీ ఉంటుందండి, జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి. జస్టిఫై కంటెంట్. సో ఈ జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీకి మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్, ఎండ్, సెంటర్, స్పేస్, బిట్వీన్, స్పేస్, ఈవెన్లీ, స్పేస్, అరౌండ్. సో ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ అంటే డిఫాల్ట్గా మనకి స్టార్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఇది స్టార్ట్, ఇది సెంటర్, ఇది ఎండ్. స్టార్ట్, సెంటర్, ఎండ్. డిఫాల్ట్ మనకి స్టార్ట్ అన్నప్పుడు ఇక్కడ అంటే మొత్తం కంటెంట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఒకవేళ సెంటర్ అంటే కంటెంట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, లేదు ఎండ్ అంటే అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి ఫస్ట్ ఇది చూద్దాం కదా. నేను ఇక్కడ వెళ్ళి ఇక్కడ అంటే నావ్లో జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి డేటా అంతా సెంటర్కి వచ్చేసింది. అదే నేను స్టార్ట్ అని చెప్తే చూడు డిఫాల్ట్ నీకు ఎలా అవుతుందో సేమ్ అలానే ఉంటుంది. అదే ఎండ్ అని చెప్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇలా అనమాట. ఇది కాకుండా అంటే 3 కాకుండా స్టార్ట్, ఎండ్, సెంటర్ కాకుండా స్పేస్ బిట్వీన్ అంటే ఉన్న స్పేస్ అంటే ఇప్పుడు ఇదంతా స్పేస్ అండి. ఇక్కడ నుంచి మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ అంతా కూడా స్పేస్ అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా కూడా స్పేస్. ఈ స్పేస్ని మనము దీని మధ్యలో పంపించామనుకో లింక్స్ ఇటు ఉంటుంది, లోగో ఇటు ఉంటుంది. అది మనం చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తాము అన్నట్లయితే
ఆ స్టార్ట్, సెంటర్, ఎండ్ ఇవి సిచ్యువేషన్ వేరుంటుంది. బట్ ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది స్పేస్ బిట్వీన్. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. స్పేస్ బిట్వీన్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే స్పేస్ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైంది, ఇక్కడ మనకి ఉన్న స్పేస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టోటల్ అనేది విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మొత్తం ఈ విడ్త్ అనేది ఒక 1000 పిక్సెల్ ఉంది అనుకుందాం. వేరే కలర్ తీసుకుందాం. సో మొత్తం మనకి ఎంత ఉంది అంటే 1000 పిక్సెల్ ఉంది. 1000 పిక్సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ 150 పిక్సెల్ నేను లోగోకి ఇచ్చేసాను. అండ్ ఈ లింక్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 పిక్సెల్ పట్టింది అనుకుందాం విడ్త్. అంటే 1000 నుండి 150 ప్లస్ 300 అంటే 450 పిక్సెల్ అనేది కంటెంట్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ దాకా ఇది, ఇక్కడ దాకా ఇది. అండ్ రిమైనింగ్ ఎంత ఉంది అన్నట్లయితే 550 పిక్సెల్ స్పేస్ ఉంది. ఆ 550 పిక్సెల్ స్పేస్ ఎక్కడ వచ్చింది అన్నట్లయితే ఈ రెండింటికి మధ్యలో, బిట్వీన్ అంటే మధ్యలో. ఇప్పుడు ఈ స్పేస్ ఎంత అంటే 550 పిక్సెల్ అనేసి మీనింగ్ అనమాట. ఎప్పుడు నువ్వు స్పేస్ బిట్వీన్ అనేది యూజ్ చేసినప్పుడు. ఒకవేళ నువ్వు స్పేస్ అరౌండ్ అనేది యూజ్ చేసావు అనుకో, ఈ ఏదైతే 550 పిక్సెల్ ఉందో ఒకసారి ఫస్ట్ మనం ఏం చేద్దాము, స్పేస్ అరౌండ్ ఇచ్చి చూద్దాం. స్పేస్ అరౌండ్ అంటే ఏంటండి, అటు స్పేస్ కావాలి ఇటు స్పేస్ కావాలి అని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక 100 పిక్సెల్ అనుకుందాము. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పిక్సెల్ అనుకుందాం. అంటే 1000 నుంచి 300 పిక్సెల్ వెళ్తే 700 పిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ 700 పిక్సెల్ స్పేస్ అనేది ఏమవుతుంది అన్నట్లయితే ఇది పార్ట్ 1. అంటే ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ పార్ట్ 1, రైట్ సైడ్ పార్ట్ 2 అంటే ఇక్కడ దాకా అనుకుందాం. అండ్ మళ్ళీ ఈ ఎలిమెంట్కి ఇది లెఫ్ట్ సైడ్, ఇదేమో పార్ట్ 3 అండ్ ఇది రైట్ సైడ్ అంటే పార్ట్ 4. అంటే ఇప్పుడు ఒకవేళ 2 ఎలిమెంట్స్ ఉంటే 2 ఎలిమెంట్కి అటు ఇటు, ఒకవేళ 3 ఎలిమెంట్స్ ఉంటే 3 ఎలిమెంట్స్ ఉన్నా ఫస్ట్ ఎలిమెంట్కి లెఫ్ట్ రైట్, సెకండ్ ఎలిమెంట్కి లెఫ్ట్ రైట్, థర్డ్ ఎలిమెంట్కి లెఫ్ట్ రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఉన్న 700 పిక్సెల్ ఏదైతే ఉందో ఆ 700 పిక్సెల్లో ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ఎలిమెంట్కి 350 పిక్సెల్. 350 పిక్సెల్ అంటే ఏంటి, 175 పిక్సెల్ లెఫ్ట్, 175 పిక్సెల్ రైట్, మళ్ళీ 175 పిక్సెల్ లెఫ్ట్, 175 పిక్సెల్ రైట్. ఇప్పుడు ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేయి. 175 175 300, 300 ప్లస్ 100 మొత్తం 400. ఓకే, ప్లస్ 175 ప్లస్ 175 ఎంత 300, 300 ప్లస్ 200 ఎంత 500, 500 ప్లస్ 400 900. అంటే ఎక్కడో తేడా పడింది. మనం డివైడ్ చేసింది కరెక్టేనా? ఓకే, 350 రావాలండి యాక్చువల్గా. మనము 175 175 అంటే అక్కడ మనకి ఎంత వస్తుంది అప్పుడు? ఓకే సారీ, నేనే తప్పు క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ 350, ఇది 350, 350 ప్లస్ 200 550, 550 ప్లస్ 450 అంతే, కరెక్టే రైట్, 1000. సో ఇలా డివైడ్ చేసుకుంటుంది అనమాట సిస్టమ్ ఎప్పుడు, ఒకవేళ నువ్వు స్పేస్ అరౌండ్ చెప్పినప్పుడు. అండ్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే స్పేస్ అరౌండ్ అనేది నువ్వు ఇచ్చినప్పుడు ఎలిమెంట్కి అంటే ఫస్ట్ ఎలిమెంట్కి ఏమో లెఫ్ట్ సైడ్ 175 ఉంది. బట్ ఇదే ఎలిమెంట్కి నువ్వు రైట్ సైడ్ చూసుకుంటే చూడు, ఇక్కడ ఈ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ 175 స్పేస్ ఉంటుంది అండ్ ఈ ఎలిమెంట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 175 పిక్సెల్. అంటే రెండు కలిపి ఇక్కడ ఎక్కువ స్పేస్ రావడం నీకు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే
ఇక్కడ ఒక్క దగ్గరే మనకి ఎంత వచ్చింది 350 ఓకే 350 పిక్సెల్ వచ్చింది. బట్ ఇక్కడ 175 ఉంది. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 175 ఉంటుంది. అంటే అరౌండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్పేస్ అనేది ఫస్ట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ తక్కువ, లాస్ట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఎక్కువ, మధ్యలో మాత్రం ఎక్కువ వస్తుంది అనమాట. అది మనకి స్పేస్ అరౌండ్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే దాని ఉన్న బిహేవియర్ అలాంటిది అనమాట. బట్ అలా కాదు, నాకు లైక్ ఒక సైడ్ ఎక్కువ ఇంకొక సైడ్ తక్కువ అలా రాకూడదు, మొత్తం సమానంగా ఉండాలి అంటే స్పేస్ ఈవెన్లీ. ఇప్పుడు చూడు ఏమవుతుందో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే స్పేస్ అనేది నీకు సమానంగా వచ్చింది. ఎక్కడ? అన్ని సైడ్లో. అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 పిక్సెల్, ఇది ఒక 200 పిక్సెల్ అయితే 300 పిక్సెల్ తీసేస్తే 700 పిక్సెల్ ఉంది. సో ఈ 700 పిక్సెల్ ఏమవుతుంది అంటే 3 పార్ట్స్కి డివైడ్ చేసి 1 2 3 ఇలా తీసుకుంటుంది అనమాట. అంటే ఈ ఎలిమెంట్కి అటైనా ఇటైనా సేమే ఉండాలి, ఈ ఎలిమెంట్కి ఇటైనా అటైనా సేమే ఉండాలి. ఈవెన్లీ అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే సమానంగా ఆ యొక్క ఎలిమెంట్స్ని అలైన్మెంట్ అనేది చేస్తుంది అనమాట. స్పేస్ అనేది ఈవెన్గా ఇచ్చేస్తుంది, ప్రతి ఎలిమెంట్ కూడా సమానంగా ఇచ్చేస్తుంది. ఈవెన్ 1 పిక్సెల్ కాదు కదా, 0.0.0 లైక్ 1 పిక్సెల్ కూడా మనకి అటు ఇటు కూడా ఇవ్వదు అనమాట. ఎగ్జాక్ట్గా అది క్యాలిక్యులేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో అది మనకి లైక్ ఉన్న లైక్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనమాట. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అన్నట్లయితే ప్రస్తుతానికి స్పేస్ బిట్వీన్ ఇచ్చేద్దాం. సో స్పేస్ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఇక్కడేమో ఇలా ఉంటుంది, ఇక్కడేమో ఇలా ఉంటుంది. ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే మీకు ఆల్రెడీ ప్యాడింగ్ అనేది తెలుసు. ప్యాడింగ్ అంటే ఏమని చెప్పాను, ఒక ఎలిమెంట్కి అంటే లైక్ కంటెంట్కి బోర్డర్కి మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ నావ్కి నేను బోర్డర్ అని చెప్పాను అంటే నావ్కి నేను బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అని చెప్తే చూడు, ఇక్కడ నాకు బోర్డర్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి బోర్డర్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీరు పైన ఫ్లిప్కార్ట్కి పక్కన చూడండి, లోగో పక్కన బోర్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ బోర్డర్కి ఈ యొక్క కంటెంట్కి నాకు మధ్యలో స్పేస్ కావాలి అంటే లైక్ లెఫ్ట్ సైడ్, ఫ్లిప్కార్ట్ లోగోకి లెఫ్ట్ సైడ్, ఈ లింక్స్కి ఏమో రైట్ సైడ్. అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే నావ్కి ప్యాడింగ్ ఇస్తా, ప్యాడింగ్. సో ఇక్కడ మళ్ళీ మీకు ప్యాడింగ్ మీకు 4 సైడ్స్ ఇవ్వచ్చు, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ మీరు ఒకటే వాల్యూ 20 పిక్సెల్ ఇచ్చారు అనుకోండి, టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ అన్ని సైడ్లు మీకు 20 పిక్సెల్ అప్లై అయిపోద్ది. ఇక్కడ చూడండి మీరు ఇన్స్పెక్ట్ చేసి మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ టాప్ 20 లెఫ్ట్ 20 బాటమ్ 20 రైట్ 20 ఉన్నట్టు. బట్ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ బాటమ్ మనకు అవసరం లేదు, జస్ట్ లెఫ్ట్ మాత్రమే నాకు కావాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ ఇక్కడేమో రైట్ కావాలి. సో దానికి నేను ఏం చేస్తా అంటే దానికోసం నేను నావ్ అని యొక్క ఎలిమెంట్కి ప్యాడింగ్ అనే దానికి ఒక వాల్యూ ఇచ్చారంటే అన్ని సైడ్లు వస్తుంది. ఒకవేళ 2 వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్ అంటే ఫస్ట్దేమో మనకి టాప్ బాటమ్, సెకండ్దేమో లెఫ్ట్ రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లింక్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లింక్స్ టాప్ రైట్లో లింక్స్ని అబ్జర్వ్ చేయండి. టాప్లో మనకి ఎలాంటి స్పేస్ లేదు, బట్ రైట్లో మాత్రం మీకు కొంచెం స్పేస్ కనిపిస్తుంది. 20 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి మీకు అంత అబ్జర్వ్ లైక్ చేయలేకపోతుండొచ్చు. 50 ఇచ్చినప్పుడు చూడండి ఆ లింక్స్ ఇంకా యువతలకు వచ్చాయి, బట్ టాప్ నుంచి రావట్లా. ఎందుకు? ప్యాడింగ్లో నువ్వు ఒకటే వాల్యూ ఇస్తే అన్ని సైడ్లు అప్లై అయిపోద్ది, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, ఇప్పుడు ఎలా అవుతుందో అలా. బట్ వెన్ యూ గివ్ 2 వాల్యూస్, ఒకవేళ ప్యాడింగ్లో 2 వాల్యూస్ ఇచ్చావంటే సపరేట్ బై స్పేస్, ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్కి వెళ్తుంది అంటే 0 అన్నావు నువ్వు, అంటే నాకేం వద్దు అని చెప్పేసి. సెకండ్ వాల్యూ ఏమో లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో నాకు లెఫ్ట్ రైట్ కావాలనేసి ఇక్కడ మీనింగ్ అనమాట ఇలా. సో ఇప్పుడు లింక్స్ని సెట్ చేసుకుందాం కొంచెం, ఇది ఒక్కటి సెట్ చేసి మనం ఎండ్ చేసుకుందాం. లింక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్గా ఇలా వచ్చేస్తున్నాయి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లే అనే యొక్క ప్రాపర్టీకి మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి, లైక్ బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ ఇలా ఉంటాయని చెప్పేసి, అండ్ నన్ అని కూడా. సో డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఇప్పుడు మనకు రోలో కనిపిస్తుంది అనమాట. అదే నన్ అంటే అసలు నాకు వద్దు, ఆ లింక్సే కనపడొద్దు అని మీనింగ్. చూడండి వెళ్ళిపోయింది, డిస్ప్లే నన్ అంటే చూపియద్దు అనేసి మీనింగ్ అనమాట. సో మిగతా ప్రాపర్టీస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్కి మనము
ఇంకొక డిపెండెంట్ వాల్యూస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అంటే దీని లోపల అంటే ఈ లింక్స్ అనే ఎలిమెంట్ లోపల నాకు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అన్ని రోలోకి తెచ్చావు. బట్ ఈ యొక్క ఎలిమెంట్స్ మధ్యలో నాకు కొంచెం స్పేస్ కావాలి. అంటే గ్యాప్ కావాలి అన్నప్పుడు నువ్వు గ్యాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి 10 పిక్సెల్ అని చెప్పేసుకో. అంటే లైక్ ఆ లింక్స్ మధ్యలో నీకు స్పేస్ అనేది క్రియేట్ అయిపోతావు 10 పిక్సెల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్పేస్ క్రియేట్ అయింది. లేదు అంటే ఇఫ్ యూ వాంట్ 20 ఎస్ యూ కెన్ ప్రొవైడ్ 20 ఫర్ 30 యూ కెన్ ప్రొవైడ్ 30. ఇక్కడ చూడండి మీకు 30 వచ్చేసింది. అవునా? సో ఇలా అనమాట. సో ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్. ఇక్కడ మనకి అలైన్ ఐటమ్స్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీరు హారిజెంటల్లో డేటాని అడ్జస్ట్ చేయాలి కాబట్టి జస్టిఫై కంటెంట్ యూజ్ చేశారు. లైక్ అంటే నాకు స్పేస్ అనేది లైక్ మధ్యలో కావాలా, లెఫ్ట్ రైట్ కావాలా, సో ఇలా మనం యూజ్ చేయడానికి జస్టిఫై కంటెంట్ యూజ్ చేసాము. అలైన్ ఐటమ్స్ అనేది ఇంకోటి ఉంటుంది. ఈ యొక్క అలైన్ ఐటమ్స్ ఏంటి అన్నట్లయితే ఈ అలైన్ ఐటమ్స్ అనేది వర్టికల్గా అంటే ఇప్పుడు దాకా నువ్వు అడ్జస్ట్ చేసింది హారిజెంటల్గా అంటే లైక్ లోగో ఇక్కడ లింక్స్ ఇటు హారిజెంటల్గా రో వైజ్గా. బట్ ఈ యొక్క అలైన్ ఐటమ్స్ అనేది ఏంటంటే వర్టికల్గా ఇక్కడ కూడా స్టార్ట్ ఎండ్ సెంటర్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి లింక్స్ మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇందాకల దాకా మనకి టాప్లో ఉండిపోయింది. ఎందుకు? డిఫాల్ట్గా మనకి అలైన్ ఐటమ్స్ అనేది కూడా స్టార్ట్ అనేది ఉంటుంది అంటే పైన ఉంటుంది. మరి ఇక్కడ లోగో ఎందుకు కనపడట్లేదు అంటే లోగో ఇక్కడ కూడా ఉంది. కాకపోతే మీకు అది లైక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసరికి మీకు అలా కనిపిస్తుంది. కానీ ఈ లోగో ఒక్కసారి మీరు ఇన్స్పెక్ట్ చేశారంటే యూ కెన్ గెట్ వెరీ క్లియర్. సీ ఇప్పుడు నేను లోగో మీద హోవర్ చేసి చూడండి పై దాకా ఉంది చూడండి. ఇక్కడ దాకా ఉంది. అంటే ఇదంతా కూడా ఇమేజ్. బట్ లింక్స్ చూడండి ఇక్కడ చూడండి ఇదంతా పైకి వెళ్ళిపోయింది. అంటే పైనే స్టార్ట్ అవుతుంది డిఫాల్ట్‌గా. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను సెంటర్ అని ఇస్తున్నా. అదే ఒకవేళ నువ్వు ఎండ్ అని చెప్పావనుకో కిందకి వచ్చేస్తుంది. ఇమేజ్ అనేది మనకు అలానే ఆ హైట్ ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. బట్ లింక్స్ చూడండి మూవ్ అయిపోతున్నాయి టాప్కి, సెంటర్కి, కిందకి అలా. ఇప్పుడు సెంటర్ అని ఇచ్చా అంటే మధ్యలో అన్నట్టు. సో ఇదనమాట. ఓకే. అండ్ ఇవే కాదు ఇంకా మనకు వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అండ్ ఒక్కసారి ఏదైతే ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ ఉందో ఒకసారి ఈ ప్రాపర్టీస్కున్న ప్రతి ఒక్క వాల్యూని మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి. వీడియో చూడడం వల్ల లేకపోతే క్లాస్ ఒకటి వినడం వల్ల మీకు వస్తుందా అంటే లేదు. ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్‌గా మీరు చేసినప్పుడే మీకు ఆ యొక్క ఐ మీన్ లైక్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు చేస్తారన్నట్టు. సో, ఈ యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మీకు చెప్పింది ప్రతిదీ నోట్ చేసుకోండి. అండ్ ఆ యొక్క ప్రాపర్టీస్‌కి ఆ యొక్క వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ట్రై చేయండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చనమాట. సో, ఇది ఈరోజు మన కాన్సెప్ట్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ డిస్‌ప్లే. అండ్ డిస్‌ప్లే ప్రాపర్టీ ఇక్కడితో అయిపోలేదు. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. అండ్ దాంట్లో గ్రిడ్స్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ అన్నట్టు. సో, వి కెన్ డిస్కస్ అబౌట్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. I hope you guys are understand. Thank you. Thanks for watching.